వర్సిటీ వైస్ ఛాన్సలర్లను పూర్తి మెరిట్ ఆధారంగా నియమించాలని అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఏపీలో కూటమి సర్కార్పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు వైఎస్ఆర్సీపీ నేత వైఎస్ జగన్. గుంటూరు మిర్చి యార్డును సందర్శించిన జగన్ రాష్ట్రంలో ఏ ఒక్క రైతు సంతోషంగా లేరన్నారు. తిరుమలలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నామన్నారు మంత్రి సుభాష్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీటీడీ పాలన గాడిలో పడిందన్నారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ఏపీలో వెంటనే మిర్చిని కొనుగోలు చేయాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాశారు సీఎం చంద్రబాబు. ఏపీలో ఉన్నత విద్య సరికొత్త అధ్యాయాన్ని సృష్టిస్తోందని అన్నారు సీఎం చంద్రబాబు. వైస్ ఛాన్సలర్లను పూర్తి మెరిట్ ఆధారంగా నియమించాలని తెలిపారు. భావి పౌరులను తీర్చిదిద్దడంలో ఉన్నత విద్య కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కొత్తగా నియమితులైన వైస్ ఛాన్సలర్లందరినీ సీఎం అభినందించారు. తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ ఐటీ లైఫ్ సైన్సెస్ ల్యాబ్లను రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సందర్శించారు. అక్కడి అధ్యాపకులు మంత్రికి వివరాలు తెలియజేస్తూ తాము అతి తక్కువ ఖర్చుతో డ్రోన్ పీసీబీలు తయారు చేస్తున్నామని చెప్పారు. 2017లో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఈ ల్యాబ్ ప్రారంభించినట్లు సిబ్బంది తెలిపారు. ఏపీలో కూటమి సర్కార్పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు వైసీపీ చీఫ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా సంతోషంగా లేడని చెప్పారు. గుంటూరు మిర్చి యార్డును పరిశీలించిన జగన్ అక్కడ రైతులతో మాట్లాడారు. కూటమి సర్కార్ నిర్లక్ష్యంతో రైతులు కష్టాలు పడుతున్నారని ఆరోపించారు. ఏ పంటకు గిట్టుబాటు దక్కడం లేదన్నారు జగన్. రైతులు పండించిన మిర్చి పంటకు కనీసం 10-11 వేల రూపాయల డబ్బులు కూడా రావడం లేదు. రైతులు కష్టపడి తాము పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితిలో రైతులు ఈ రోజు ఉన్నారు. రైతులకు ఈ రోజు ఒకవైపు తెగుళ్ల వల్ల రైతులకు ఇవాళ పంట కూడా మామూలుగా 20 క్వింటాల పైన రావాల్సిన పంట ఈ రోజు 10-15 క్వింటాలకే పడిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మరోవైపున రేటు చూస్తే నిరుడు సంవత్సరం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 21,000 నుంచి 27,000 రూపాయలు పలికిన పంట కేవలం 10-11 వేల రూపాయలు కూడా కొనే నాథుడు లేడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీటీడీ పాలన గాడిలో పడిందన్నారు ఏపీ మంత్రి సుభాష్. వీఐపీ విరామ సమయంలో స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత రంగనాయకుల మండపంలో మంత్రికి వేద పండితులు వేద ఆశీర్వచనం అందచేసి తీర్థ ప్రసాదాలు అందించారు. తిరుమలలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నామన్నారు. లడ్డూ ప్రసాదాల నాణ్యతపై ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నామన్నారు సుభాష్. ఈ యొక్క ప్రసాద నాణ్యతలో కానీ మిగతా గుడి విషయంలో ఈ శుభ్రం విషయంలో కానీ ఆ ఫీడ్బ్యాక్ బుక్ ఏర్పాటు చేయడం జరిగింది. అవి 99.46% మరి అంత గుడ్ ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది. దాన్ని బట్టి అర్థమవుతూ ఉంది ఈ యొక్క ఎంత చిత్తశుద్ధి ఉంది ఈ దేవాలయాల పట్ల, దేవాలయ ప్రసాదాల పట్ల అనేది మీకు తెలుస్తా ఉంది. ఏపీలో మిర్చి రైతుల దుస్థితిపై కేంద్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు. కేంద్రం వెంటనే మిర్చిని కొనుగోలు చేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు లేఖ రాశారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద వెంటనే మిర్చిని కొనుగోలు చేయాలని కోరారు.